దీంట్లో ఏబీసీలోని భుజాల కొలతలు ఏబి, బీసీ, సిఏ. సపోజ్ మనం ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే దీంట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. మనకు తెలుసు కదా, రెండు భుజాలు మొత్తం అంటే ఏబి ప్లస్ బీసీ, ఈ రెండింటి భుజాలు మొత్తం మూడో భుజం కన్నా ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏబి, బీసీ, ఏసీ కన్నా మనకి ఎక్కువే ఉంటుంది. ఇంకోటి మనకేం తెలుసు, రెండు భుజాల డిఫరెన్స్ ఏబి మైనస్ బీసీ చేసామంటే ఆ డిఫరెన్స్ కన్నా ఎప్పుడు మూడో భుజం ఎక్కువ ఉంటుంది కదా, ఇది మనకు తెలిసింది. వాడు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ ఏసీ, అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. సెకండ్ ఆప్షన్ ఏసీ ఏబి, ఇది మూడో భుజం కన్నా తక్కువ అని ఇచ్చాడు. అంటే ఇది రాంగ్ స్టేట్మెంటే కదా, ఏ రెండు భుజాలు మనం యాడ్ చేస్తే మూడో భుజం కన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండకూడదు. కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్. ఇక్కడ ఏబిబిసి అంటే ఏబిబిసి, ఈ రెండు భుజాల డిఫరెన్స్ ఏసీ కన్నా ఎక్కువ అన్నాడు, తక్కువ. ఏబిబిసి ఈ రెండు డిఫరెన్స్ ఎప్పుడు కూడాను దీనికన్నా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ డిఫరెన్స్ ఈ మూడో భుజం కన్నా ఎక్కువ ఉంటుందని ఇచ్చాడు, కాబట్టి ఇది తప్పు. నాలుగోది, ఈ మూడు భుజాల యాడ్ చేస్తే 0 వస్తుంది అన్నాడు. దీనికంటూ మెజర్మెంట్ 2 సెంటీమీటర్, 1 సెంటీమీటర్, 3 సెంటీమీటర్ అలా ఉంటుంది. ఎప్పుడు ఇది 0 రాదు, యాడ్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. ఈ మూడు మొత్తం భుజాల కొలతలు 0 అని ఇచ్చాడు, కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి ఆప్షన్ ఫస్ట్ అవుతుంది. అంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ అదే ప్రాపర్టీని ఇచ్చాడు. ఏబీసీలో భుజాల కొలతలు ఏబీసీ అని ఇచ్చాడు. మనకు తెలిసిన ఫండమెంటల్ ఏంటంటే రెండు భుజాలు మొత్తము మూడో భుజం కన్నా ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది, అది రాసాం. రెండు భుజాల డిఫరెన్స్ ఏబి మైనస్ బీసీ మూడో భుజం కన్నా ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ చూసాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, కరెక్ట్గా సరిపోయింది, ఏ ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ, ఇది సరిపోయింది. ఇది రాంగ్, ఎందుకంటే రెండు భుజాలు మొత్తం మూడో భుజం కన్నా ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఇది రాంగ్. రెండు భుజాల డిఫరెన్స్ ఎప్పుడు కూడా మూడో భుజం కన్నా అది తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండదు, ఇలా ఉండాలి, కాబట్టి ఇది కూడా తప్పు. మూడు భుజాల కొలతల మొత్తం ఎప్పుడు 0 అవ్వదు, ఇది కూడా తప్పు. అందుకే ఈ ఆప్షన్ రైట్.